ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పూరి అలాగే పొటాటో కర్రీ. మనకు బయట దొరికే విధంగానే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మేము ప్రతి సంక్రాంతికి కూడా చేస్తాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 300 గ్రాముల గోధుమ పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ల రవ్వ, బాంబే రవ్వ వేసుకుంటున్నాను. అలాగే అర స్పూను సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ముద్ద చేసినప్పుడు ముద్ద అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండిని గట్టి పిండిలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలిపినట్లయితే మనకు పూరీలు అనేవి పొంగకుండా వస్తాయి. పొంగినా కూడా అవి వెంటనే చప్పటిగా అయిపోతాయి. దానివలన ఇది మనం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇది నానినప్పుడు ఇంకా గట్టిగా అవుతుంది, మనం రవ్వ వేసినందువల్ల. ఇప్పుడు కర్రీ కోసం ఒక బాణలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని 2 ముక్కలు చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎటువంటి ఎండుకారం వాడట్లేదు కాబట్టి మనకు తగినంత పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా తరిగినటువంటి 4 ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి కానీ కారంగా ఉన్నట్లయితే ఒక 3-4 వేసుకోండి. నేనైతే 4-5 వేసాను. ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్, కరివేపాకు అన్నీ ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అర స్పూను పసుపు పొడి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కేజీ పొటాటోని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇవి మనం చేత్తోనే ఇలా క్రష్ చేసి వేసేసుకోవచ్చు, లేకపోతే కత్తితోనైనా కట్ చేసుకోవచ్చు వేడిగా అనిపించినట్లయితే. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు అయితే మనకు కరెక్ట్గా వస్తుంది కర్రీ అనేది. ఇవన్నీ కూడా వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో అర స్పూను శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది ఉండలు కట్టకుండా కలుపుకొని, ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు కొంచెం పలచగా ఉన్నా కూడా చల్లబడేటప్పటికి మనకు కర్రీ దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకు కర్రీ చిక్కగా అవుతుంది కాసేపటికి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని 1-2 నిమిషాలు మళ్ళీ బాగా కలుపుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకొని మనం ఇప్పుడు పూరీలు ఎత్తుకుంటాము. చూడండి, చాలా హార్డ్గా అయింది ఇంకాను పిండి అనేది. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకొని మనం పూరీ చేసుకుంటాము. ఈ పూరీ కోసం మనం ఎటువంటి పిండి వాడకుండా కొంచెం ఆయిల్ వేసుకొని దీనిని ఒక సైడ్కి నెట్టినట్లుగా వత్తుకోవాలి. చపాతీ వత్తినట్లు వత్తకుండా సైడ్కి నెట్టినట్లుగా వత్తుకున్నట్లయితే ఇది ఎక్కువ మందం ఉండాలి. ఎక్కువ తిక్కుగాను అలాగే పల్చగాను ఉండకుండా మీడియం మందంగా ఉండేలాగా పూరీ వత్తుకున్నట్లయితే పూరీలు బాగా పొంగుతాయి. అలాగే మంట కూడా హై ఫ్లేమ్లో ఉండాలి, అప్పుడే పూరీలు పొంగుతాయి. మనం రవ్వ వేయడం వల్ల ఇది 1 అవర్ వరకు మనకు ఇలా పొంగిన పూరీ ఇలాగే ఉంటుంది. ఇవి 2 పక్కల మనం ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది. చాలా చాలా సాఫ్ట్గాను ఉంటాయి. మీకు ఎక్కడ కూడా పూరీ పొంగకుండా అయితే రాదు పిండిని ఇలా కలిపి పెట్టుకున్నప్పుడు. ఈ పూరీకి ఎవరైనా ఇష్టపడేటటువంటి కర్రీ పొటాటో కర్రీ కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పండగకి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం పూరీని కట్ చేసి చూద్దాము. ఇప్పుడు చూడండి, మనకు పూరీ అక్కడే పెట్టినా కూడా పొంగే ఉంటుంది, అలాగే పఫీగా ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు కర్రీ కూడా మనకు దగ్గరగా అయింది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది పూరీ అనేది.
అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.